చాలా వేదికల్లో కాసిం గారు చదువుకున్నారు, ప్రొఫెసర్ అయ్యారు, ఆయనకు భూమి ఉందో లేదో నాకు తెలియదు అన్నారు సార్. ఇప్పుడు చెప్తున్నా, మా తాతకి నిజాం ప్రభుత్వం కాలంలో 3 ఎకరాల భూమి ఇచ్చారు, రాళ్ళు రప్పలు గుట్టలు. అది అసైన్ ల్యాండ్ అని మా నాన్న పేరు విన పట్టా అయింది. కానీ గత 10-15 సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఇచ్చిన మాన్యం భూములు, అసైన్డ్ భూములని రకరకాల పేర్ల మీద లాగేసుకొని మా గ్రామంలో రైతు వేదిక కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి, మా గ్రామాల్లో శ్మశాన వాటిక కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి, మా గ్రామాల్లో పార్కులు కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి. ఇవి అసైన్డ్ భూములు అన్న. అసైన్డ్ భూములే మాకున్న ఏకైక ఆధారం. నా గ్రామంలో స్వయంగా నా అంబట్పల్లి గ్రామంలో మా వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు. అసైన్డ్ భూములుంటే కనీసం చనిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళని అక్కడ పాతి పెట్టుకుంటారు. దయచేసి మా అసైన్డ్ భూముల జోలికి రాకుండా మీ ప్రభుత్వానికి ఒక సమాచారాన్ని ఇవ్వండి, వాటికి పట్టాలు ఇవ్వండి. రాజేందర్ అన్న ఇక్కడ కూర్చొని ఇట్లా అంటున్నాడు. రాజేందర్ అన్న ప్రభుత్వ కాలంలో ఎప్పుడెప్పుడో మాకు లిడిక్యాప్ భూములు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అనుకుంటా, మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే లిడిక్యాప్ భూములు ఇచ్చి ఆ భూముల్లో లెదర్ పార్కులు పెట్టి దానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేశారు. కానీ లిడిక్యాప్ భూములు ఇక్కడ ఇప్పుడు భూముల ధరలు పెరిగిన తర్వాత ఈ గచ్చిబౌలిలో మా లిడిక్యాప్ భూముల్లోకి ఒక పెట్రోల్ బంక్ వచ్చింది, మా లిడిక్యాప్ భూముల్లోకి ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని ప్లాన్ వచ్చింది. తర్వాత సిద్దిపేటలో లిడిక్యాప్ భూముల్లో ఇంకో చోట ఆక్రమణకు గురి అవుతున్నాయి. అన్న, మీరు తలుచుకుంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరినో ఒక్కరిని, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని, మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వెంటనే లిడిక్యాప్కు ఒక చైర్మన్ నియామకం చేయండి, చేసి ఆ భూములని కాపాడండి. ఈ కొన్ని అంశాలు మీ ముందు పెడుతున్నా. దయచేసి మీరు సౌహృదయం ఉన్నవాళ్ళు, మా గుర్రంజాస్ప ఏమన్నాడంటే, వాని కన్నీటి కథ సమన్వయంబు చేయ ఆర్ధ హృదయంబు కూడా కొంత అవసరంబు. ఇది మా కన్నీటి కథ. ఈ కన్నీటి కథని సమన్వయం చేసే ఆర్ధ హృదయం మీకున్నది.